మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. నాడు వైసీపీ హయాంలో పోలీస్ మాన్యువల్ పక్కన పెట్టి జగన్ మాన్యువల్ ఫాలో అయ్యారని పిఎస్ఆర్ ఆంజనేయులపై ఆరోపణలున్నాయి. సజ్జన్ జిందాల్ కోసం జగన్ సాగిలపడ్డారు. నాటి జగన్ సర్కార్ జత్వానీని బెదిరించి అత్యాచారం కేసు లేకుండా చేసేసింది. జిందాల్ను రక్షించేందుకు జత్వానీని తప్పుడు కేసులో ఇరికించేందుకు సీఎంఓలో స్కెచ్ వేశారు. ఇందులో పిఎస్ఆర్ ఆంజనేయులు కీలక పాత్ర పోషించారు. పిఎస్ఆర్ పై అనేక అభియోగాలు కూడా ఉన్నాయి. ఫేక్ ఎన్కౌంటర్లో కేసులో మానవ హక్కుల సంఘం చీవాట్లు పెట్టింది. ఇప్పుడు పిఎస్ఆర్ అరెస్టుతో పోలీస్ వర్గాల్లో వణుకు పుడుతోంది. సజ్జన్ జిందాల్పై 2023 డిసెంబర్ 17 కేసు నమోదైంది. 2023 డిసెంబర్ 29న తాడేపల్లి ప్యాలెస్లో జగన్ను సజ్జన్ జిందాల్ కలిశారు. జగన్ను కలిసిన 32 రోజులకు జత్వానీపై ఏపీలో కేసు నమోదైంది. నెల తిరిగేసరికి జిందాల్పై పెట్టిన కేసును పోలీసులు క్లోజ్ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు చట్టాన్ని చాపలా చుట్టేశారు. జత్వానీ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. నాడు వైసీపీ హయాంలో పోలీస్ మాన్యువల్ పక్కన పెట్టి జగన్ మాన్యువల్ ఫాలో అయ్యారని పిఎస్ఆర్ ఆంజనేయులపై ఆరోపణలున్నాయి. సజ్జన్ జిందాల్ కోసం జగన్ సాగిలపడ్డారు. మనం చూసుకుంటే గనక నెల తిరిగేసరికి కూడా జిందాల్పై పెట్టిన కేసును క్లోజ్ చేశారు పోలీసులు. జగన్ సర్కార్ని అప్పుడు జిందాల్ కలిసిన తర్వాత చట్టాన్ని చాపలా చుట్టేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు. జత్వానీ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆగడాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా జత్వానీ కేసు ఎంత కీలకంగా వెళ్ళిందో ఏపీలో మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దారుణాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నాలు చేశాను. A2గా కూడా ఉన్నారు. జత్వానీ కేసులో ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 2 IPS ఆఫీసర్స్ సస్పెన్షన్లో ఉన్నారు. దాదాపు ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వరకు కూడా వాళ్ళ సస్పెన్షన్ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే దాదాపు 6 వెహికల్స్లో మొయినాబాద్ ఫామ్ హౌస్లో పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు రఘురామ్ కృష్ణరాజుకు సంబంధించి కూడా A2గా ఉన్నారు. ఆయన ఇబ్బందులకు గురి చేసినటువంటి దీనిలో అంటే ఒక రకంగా జగన్కి మాజీ సీఎం జగన్కి నమ్మిన బంట్లా ఉన్నారు. జగన్కి సాగిలపడ్డారు. ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాదంబరి జత్వానీ కేసుకు సంబంధించి జగన్ను కలిసిన 32 రోజులకు కూడా కేసు పెట్టడం, తర్వాత అత్యాచార కేసుకు సంబంధించి కూడా అది క్లోజ్ చేయడం, ముఖ్యంగా తను చాలా రకాల ఇబ్బందులకు గురి చేశారు, బెదిరించారు. ఆయన ఎక్కడ కూడా జత్వానీ లొంగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని ఆమె కోర్టుల చుట్టూ అలా తిరుగుతూనే ఉన్నారు. జత్వానీతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా ఇరికించేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఇదంతా కూడా సీఎంఓనే స్కెచ్ వేయడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు కీలక పాత్ర పోషించారు. రకరకాల అభియోగాలు ఉన్నాయి. ఫేక్ ఎన్కౌంటర్కి సంబంధించి కూడా దీనికి సంబంధించి మానవ హక్కుల సంఘం చివాట్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ జత్వానీ కేసులో అయితే ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టుతో కూడా పోలీస్ వర్గాల్లో వణుకు పుడుతోంది. దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్లో మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మొత్తానికి నటి జత్వానీకి సంబంధించినటువంటి కేసులో
పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన విజయవాడకి తీసుకొస్తున్న పరిస్థితి. అయితే వాస్తవంగా ఈ నటి జత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దీని కానీ మనం కానీ చూసుకున్నట్లయితే సజ్జన్ జిందాల్ అనేటటువంటి జేఎస్డబ్ల్యూ స్టీల్స్కి సంబంధించినటువంటి ఒక ఆయన ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు. అత్యాచారానికి సంబంధించి ఆమె ముంబైలో అతని మీద కేసు నమోదు చేసేందుకు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా సరే కనీసం పోలీసులు పట్టించుకోలేదు. తర్వాత ఆమె కోర్టుకు వెళ్ళారు. కోర్టు నుంచి డైరెక్షన్ తోటి ఆ సజ్జన్ జిందాల్ మీద అత్యాచారం కేసు పెట్టారు. అత్యాచారం కేసు పెట్టిన తర్వాత కొద్ది రోజులకి సజ్జన్ జిందాల్ కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు అవసరమైనటువంటి చర్యల భాగంగా ఆయన కడపకు వచ్చారు. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టేటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డితో ఆయన సమావేశం జగన్మోహన్ రెడ్డితో తనకు అక్కడ ఉన్నటువంటి ఆ కేసుకు సంబంధించి ఆయన చెప్పాడు. దీంతో వెంటనే జగన్మోహన్ రెడ్డి నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆయనకు మాట ఇచ్చి వెంటనే ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలను కూడా తెలుసుకొని ఇక్కడ అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఒక రకంగా చెప్పాలంటే దానికి స్కెచ్ చేశారు. ఏంటి ఆ స్కెచ్ అంటే నటి జత్వాని మీద కొన్ని కేసులు పెట్టి ఆమెను అరెస్ట్ చేసి ఆమె కుటుంబాన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆమెను బెదిరించి ఆమె ద్వారా సజ్జన్ జిందాల్ మీద పెట్టినటువంటి కేసుని విత్డ్రా చేయాలి అనేది వీళ్ళ వ్యూహం. ఇందులో భాగంగానే దీన్ని అంతటినీ కూడా నడిపించింది సీఎంఓ కేంద్రంగా నడిచింది. ఇదంతా కూడా దీన్ని వెనక నడిచింది పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆయన. సో ఆయన కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా కూడా నడిచినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కూడా కొన్ని సాక్ష్యాలు ప్రైమ్ న్యూస్ దగ్గర ఉన్నాయి. ఒకసారి ఆ బయట ప్లే చేయండి చందు. Right, please. That you have, whatsoever difficulty that you have, we're just a phone call away. And I assure you that the entire government would stand by you in supporting you whatsoever the need may be. ఈ రోజు సజ్జన్ జిందాల్ గారికి మనందరి తరఫున అష్యూరెన్స్ ఇస్తా ఉన్నా. Any difficulty that you have, whatsoever difficulty that you have, we're just a phone call away. సజ్జన్ జిందాల్కి ఒక మాట ఇచ్చాడు. ఎంటైర్ మొత్తం ప్రభుత్వం మొత్తం కూడా నీకు సాగిలా పడతాను, నీకేం కావాలంటే చేస్తాం, ఫోన్ కాల్ అవైలబుల్, మీకు నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి సజ్జన్ జిందాల్కి ఇచ్చినటువంటి మాట అది. అంటే సజ్జన్ జిందాల్ని కాపాడడం కోసం నటి జత్వానీని బలి చేశారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే ఇంకొక బయట కూడా ఉంది, అది కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అది కూడా ఒక్కసారి ప్లే చేస్తే మనకు నిజంగా క్లారిటీ వస్తుంది. అది ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్ చంద్ర. రైట్. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఆయన ముందుకొచ్చి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసి ప్రాజెక్ట్ పనులు కూడా స్టార్ట్ చేసినాడు. ఆయనను ప్రోత్సహించాల్సింది పోయి ఏమన్నా జత్వానినో గిత్వానినో ఎవరినో తీసుకొచ్చినారు ఆ నుంచి. ఆ నుంచి తీసుకొచ్చి ఆమెతో దొంగ కేసులు ఈయన మీద దొంగ కేసులు పెట్టి ఆమె హ్యాబిచువల్ అఫెండర్. ఆమె పేరుతో దొంగ కేసులు ఈయన మీద పెట్టించి ఈయన బెదరగొట్టించి నేను రాకుండా చేస్తున్నారు. మరోవైపున ఆర్సిలర్ మిట్టర్ అనకాపల్లికి వచ్చిందని చెప్పి తప్పుడు వార్తలు. కడపలో చూసాం కదా చందు. ఇక్కడ ఏమంటున్నారు అదే జగన్మోహన్ రెడ్డి, స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి ఆయన జిందాల్ మీద ఎవరో జత్వానీనో గిత్వానీనో తీసుకొచ్చేసి ఆమెను ఇక్కడ వాడారు. ఆమె ఒక హ్యాబిచువల్ అఫెండర్, అంటే ఆమెకు నేరాలు చేయడం ఆమెకు సంబంధించిన ఒక హ్యాబిట్ అనేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, సజ్జన్ జిందాల్ అత్యాచారం చేశాడని కేసు నమోదు చేసినటువంటి జత్వానీని ఇబ్బందులు పెట్టి ఈ కేసు నుంచి విత్డ్రా చేసుకుంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సజ్జన్ జిందాల్ పక్కన నిలబడ్డాడు. ఇది క్లియర్ కట్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక సాక్ష్యాలు చెప్దాం మనం. సజ్జన్ జిందాల్ మీద 2023 డిసెంబర్ 17వ తేదీన ముంబైలో కేసు నమోదైంది. ఏంటి అత్యాచారం కేసు. అయితే 2023 డిసెంబర్ 29 అంటే కరెక్ట్గా 12 రోజులకి ఇదే సజ్జన్ జిందాల్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కలిశాడు. ప్యాలెస్లో కలిసినటువంటి 32 రోజులకి అంటే ఆయన డిసెంబర్ 29వ తేదీన కలిస్తే కరెక్ట్గా నాకు తెలిసి ఫిబ్రవరి 1st వీక్ 1-2 తేదీల్లో జత్వాని మీద ఆంధ్రప్రదేశ్లో కేసు నమోదైంది. ఏంటి జత్వాని మీద కేసు నమోదైంది, ఒక భూమికి సంబంధించి ఒక కుక్కల విద్యాసాగర్ అనే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి సో అతని ద్వారా ఏదో మోసం చేసిందని చెప్పేసి కొన్ని ఫోర్జరీ కేసులు పెట్టి ఈ నటి జత్వానిని తీసుకొచ్చి ఆమెను ఆమె తండ్రి అలాగే తల్లిని తీసుకొచ్చి ముగ్గురిని కూడా ఇక్కడ చిత్రహింసలు పెట్టి రిమాండ్కి పంపించి అమ్మాయికి సంబంధించిన హైఫోన్ కావచ్చు, అంతేకాకుండా ల్యాప్టాప్స్ అన్నీ కూడా తీసుకొని అందులో ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకొని చిత్రహింసలకు గురి చేసిన తర్వాత అమ్మాయిని అక్కడి నుంచి
పంపించేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కరెక్ట్గా అది జరిగినటువంటి ఏదైతే జరిగిందో నెల తిరిగేసరికి అంటే కరెక్ట్గా మార్చి కల్లా కూడా ఇప్పుడు ఈ అమ్మాయిని ఫిబ్రవరి 2వ తేదీన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మార్చి కల్లా కూడా జిందాల్ మీద ముంబైలో పెట్టినటువంటి కేసుని ఈ అమ్మాయి అటెండ్ కాదనమాట. ఎందుకంటే ఇక్కడ జైల్లో ఉంటుంది. సో జైల్లో ఉన్నప్పుడు అక్కడ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సో ఈమె హాజరు కాదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ కేసును కొట్టేస్తారు. అంటే ఎంత ప్లాన్డ్గా పోలీసు ఒక క్రిమినల్గా మారితే ఎలా ఉంటుందో అలాగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక క్రిమినల్గా మారి ఒక అమ్మాయికి సంబంధించినటువంటి జీవితాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా ఆ అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారాన్ని న్యాయం చేయకపోగా ఆ అమ్మాయినే ఇక్కడ నిందితురాలుగా చేసి ఒక దోషిగా చూపెట్టి కోర్టు ఇక్కడ ఉన్నటువంటి జైల్లో మగ్గేలాగా చేసి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించినటువంటి చరిత్ర కానీ మనం చూస్తే మొత్తం కూడా ఆయనంతా కూడా వివాదాస్పదమైనటువంటి చరిత్ర. నకిలీ ఎన్కౌంటర్లో ఆయన చాలా దిట్ట, ఎందుకంటే సెటిల్మెంట్ చేయడంలో సిద్ధహస్తుడు, ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి పేర్లు. ఆ అనుభవంతోనే జత్వానీ కేసుని సెటిల్మెంట్కి ఈయన ప్రధాన భూమిక పోషించినటువంటి సిచ్యువేషన్ ఉంది. 2012లో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అప్పట్లో ఉన్నటువంటి జాతీయ మానవ హక్కుల సంఘం చాలా సీరియస్గా హెచ్చరించింది. ఏంటి అంటే కర్నూలు అలాగే ప్రకాశం జిల్లా బార్డర్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఈ జరిగేటువంటి సందర్భంలో 16 మంది చంపేశారు. ఈ 16 మందిని కూడా అన్యాయంగా చంపేశారు. దీనికి లీడ్ చేసింది పిఎస్ఆర్ ఆంజనేయులు. దీని మీద ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా చనిపోయినటువంటి ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇక కర్నూలు ఎస్పీగా ఉన్నప్పుడైతే ఈయన ఏకంగా ఎస్పీ ఆఫీస్లోనే సివిల్ పంచాయతీలు చేశాడు. ఒక ముస్లింకి సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు. అంతేకాకుండా 3 బాధితులు, అదేదో ఒక వ్యాపారానికి సంబంధించి అతను న్యాయం చేయకపోతే అతని మీద ఒక కేసు పెట్టారు. మొత్తం 3 అతని మీద కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఒక ఎస్పీ మీద. సో ఈ విధంగా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటటువంటి ఒక వ్యక్తి పోలీస్ మాన్యువల్ని, ఐపీఎస్కి సంబంధించిన నిబంధనల్ని, చట్టాన్ని చుట్టేసి కేవలం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాన్యువల్ని ఫాలో అయ్యాడు. అందుకే ఆయన చేశాడు, తప్పు చేశాడు కాబట్టి ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళలేదు. కనీసం ఇంట్లో ఆరాంగా కూర్చున్నాడు పోలీసులు పోయి అరెస్ట్ చేసేంత వరకు. సో అది పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించిన చరిత్ర. ఇప్పుడు ఈ కేసులో ఒక ముద్దాయి పేరు ఇంకా కూడా చేర్చలేదు. ఎందుకంటే మనం ఛార్జ్ షీట్ చూసాం, కుక్కల విద్యాసాగర్కి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ చూస్తే ఛార్జ్ షీట్లో ఒకరి పేరును మాత్రం హైడ్ చేస్తుంది. ఆ హైడ్ చేసినటువంటి పేరు జగన్మోహన్ రెడ్డిది అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లియర్ కట్గా ప్రైమ్ న్యూస్ ఇందాక మీరు చూసారు, 2 వీడియోస్ కూడా మనం చూపించడం జరిగింది. ఈ 2 వీడియోస్లో జగన్మోహన్ రెడ్డి చాలా ఫీల్ అయిపోతున్నాడు. సజ్జన్ జిందాల్ మీద అత్యాచారం కేసు పెట్టారని, సజ్జన్ జిందాల్ గారికి వెంటనే అంటే సజ్జన్ జిందాల్కి వెంటనే ఫోన్ కాల్ అవేలో ఉంటాం, అవసరమైతే వ్యవస్థనంతా కూడా నీకు సాగిలా పడేలాగా చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఉన్నాం. సో పోలీసులను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేశారు. ఒక అమ్మాయికి జరిగిన అత్యాచారం కేసు ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు పట్టించుకోకపోతే ముంబైలో ఉన్నటువంటి కోర్టుకి వెళ్ళి కోర్టు డైరెక్షన్ తోటి కేసు పెడితే ఆ కేసును కూడా ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి ఇక్కడి నుంచి సెటిల్ చేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఇది నిజంగా పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చేటటువంటి అంశం. కేవలం పిఎస్ఆర్ ఆంజనేయులు కాకుండా పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు చేతులు కలిపినటువంటి ఇతర పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు నిజంగా అప్రూవర్లుగా మారిపోయినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్, అంతేగాని పొలిటికల్ సర్వీస్ కాదు. ఎవరికంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, ఇష్టానుసార కేసులు పెట్టడం, వాళ్ళకి సంబంధించినటువంటి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి లేవు. కేవలం ఇది చట్టాన్ని మాత్రం ఫాలో అవ్వాల్సిందే. ఈ విషయాన్ని మర్చిపోయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు ఇతర పోలీసు అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ నుంచి బయటికి పంపించేయాలి. అసలు సర్వీస్లో కూడా ఉంచేందుకు లేదు, డిస్మిస్ చేయాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి వ్యవస్థకు ఒడిగట్టినటువంటి వీళ్ళు నిజంగా ఆ పోలీసు సర్వీస్లో కొనసాగేటటువంటి అర్హత లేదు. ప్రస్తుతానికి పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడలో విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కేవలం విచారణతోనో లేకపోతే అరెస్టులతోనో కాకుండా ముందు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళని కానీ అరెస్ట్ చేసి వాళ్ళ మీద చర్యలు కానీ తీసుకుంటే ఖచ్చితంగా న్యాయం గెలిచింది. అప్పుడు జత్వానీ లాంటి అమ్మాయిలు అన్యాయంగా ఇలాంటి అక్రమార్కులైనటువంటి పోలీసుల బారిన పడకుండా ఉంటారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.